హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ విషయాలైతే చెప్పబోతున్నానండి. అందులో మొదటిది, ఇకపై అమెరికాలో H1B వీసాస్‌కి సంబంధించి మెయిన్‌గా F1 స్టూడెంట్స్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతున్నారా? రెండవది, ఎవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో H1B వాళ్ళు, జూన్ తర్వాత ఆ పాసిబిలిటీ అనేది తగ్గబోతోందా? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఇమ్మిగ్రేషన్‌కి సంబంధించి కొత్త రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే $1,00,000 వీసా ఫీజైనా, వేజ్ లెవెల్‌ని బేస్ చేసుకొని H1B వీసాలను ఇష్యూ చేయడమైనా సరే. ఇప్పుడు ఇంకా ఈ H1B ప్రాసెస్‌ని ఇంకా కఠినం చేయాలి అని చూస్తున్నారు. సో అందులో భాగంగానే ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్నారు. దానికి 60 రోజులు టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ 60 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ఒకవేళ పాజిటివ్‌గా వస్తే గనక ఈ H1B ప్రాసెస్‌ని ఇంకా కఠినతరం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి మెయిన్‌గా రెండు రీజన్స్ అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకటి, H1Bని మిస్‌యూజ్ చేయడం. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే గనక విపరీతంగా ఇది హల్చల్ చేస్తున్న విషయం. H1Bని విపరీతంగా మిస్‌యూజ్ చేస్తున్నారు. చాలా దారుణంగా మిస్‌యూజ్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండవది, తక్కువ వేజ్‌కి ఫారిన్ వర్కర్స్ వస్తున్నారు కాబట్టి H1B మీద తక్కువ వేజ్‌కి ఫారిన్ వర్కర్స్‌ని తీసుకొచ్చుకొని అమెరికాలో కంపెనీస్ వర్క్ చేపించుకుంటున్నాయి. తద్వారా అమెరికన్ వర్కర్స్‌కి జాబ్ ఆపర్చునిటీస్ బాగా తగ్గిపోతున్నాయి. ఈ రెండే రీజన్ల వల్ల H1B ప్రాసెస్ అనేదాన్ని ఇంకా కఠినతరం చెయ్యాలి అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ H1B వీసాలను ఇష్యూ చేయడం అనేది అమెరికా ప్రతి సంవత్సరం 85,000 H1B వీసాలను ఇష్యూ చేస్తుందండి. అందులో హైయెస్ట్ ప్రయారిటీ ఇకపై F1 స్టూడెంట్స్‌కి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో బయట నుంచి అంటే ఈ 85,000 వీసాలు ప్రతి సంవత్సరం అమెరికా రిలీజ్ చేసే వాటిలో హైయెస్ట్ పర్సెంటేజ్ దాదాపు 70% మన ఇండియన్స్కే వస్తుంటాయండి. సో బయట నుంచి ఫారిన్ వర్కర్స్ని తక్కువ జీతానికి వచ్చి ఇక్కడ పని చేయించుకునే బదులు ఆ 85,000 వీసాల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ అంటే ఒక 60,000 70,000 వీసాలు F1 స్టూడెంట్స్కి ఇస్తే కనుక, అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకి చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాము, వాళ్ళకే ఎక్కువ H1B వీసాలు ఇష్యూ అయ్యే విధంగా చూద్దాము అని కొత్త ప్రతిపాదనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇదే జరిగితే కనుక ఇకపై ఇండియా నుంచే కాదు మరి ఏ ఇతర కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో H1B వీసా మీద డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఇక్కడికి రాలేరు. F1 స్టూడెంట్సే H1Bకి కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో 2026లో అదే ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు $1,00,000 వీసా ఫీజు వల్ల కావచ్చు, వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని H1Bస్ని ఇష్యూ చేయడం వల్ల కావచ్చు, ప్రజెంట్ ఈ ఇయర్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో F1 వీసా మీద H1Bకి అప్లై చేసుకున్నారో ఎక్కువ హైయెస్ట్ పర్సంటేజ్ వాళ్ళకే వచ్చినాయండి. F1 స్టూడెంట్స్కే పిక్ అయినాయి. అంటే వీళ్ళు $1,00,000 వీసా ఫీజు కట్టక్కర్లేదు, వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వక్కర్లేదు, డైరెక్ట్గా జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఎవరైతే F1 వీసా మీద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళకే H1B వీసాలని ఎక్కువగా ఇష్యూ చేయాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఇకపోతే రెండవది, DOL వాళ్ళు రీసెంట్గా అంటే మార్చి 27న ఒక కొత్త ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ ఏంటి అని అంటే, అమెరికన్స్ శాలరీస్, వేజెస్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని కాపాడే విధంగా మరొక కొత్త ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. అదే వేజెస్ని, మినిమం వేజెస్ని 30% కంపల్సరీ ఇంక్రీజ్ చెయ్యాలి అని. సో దాన్ని కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం పెట్టడం జరిగిందండి. జూన్ 30th లోపు ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో DOL వాళ్ళకి ఇది వర్తించకపోవచ్చు. ఒకవేళ వేజెస్ ఇంక్రీజ్ చేసినా కూడా, మినిమం వేజెస్ ఇంక్రీజ్ చేసినా కూడా జూన్ 30th లోపు సబ్మిట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ జూన్ 30th తర్వాత సబ్మిట్ చేసే వాళ్ళకి ఇది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అంటే మినిమం వేజెస్ అంటే ఇప్పుడు మిషిగన్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మిషిగన్ తీసుకోండి. మిషిగన్కి H1B వీసా మీద వచ్చే వాళ్ళ మినిమం వేజ్ పర్ ఇయర్ $65,000.
సో అది 30% అంటే అరౌండ్ $20,000 ఇంక్రీజ్ చేస్తే $85,000 మినిమం ఒక ఎంప్లాయర్ H1B ఎంప్లాయీకి పే చేయాలి. ఎగ్జాక్ట్గా మినిమం వేజ్ పే చేయలేరు కదా, ఒక $10,000 $20,000 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అంటే అరౌండ్ $1,00,000 ఒక H1B ఎంప్లాయీకి మినిమం టు మినిమం ఎంప్లాయర్ పే చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల కన్సల్టెన్సీస్ కానీ లేదంటే కంపెనీలు కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీలు కానీ అక్కడి నుంచి $1,00,000 వీసా ఫీజు కట్టి $1,00,000 శాలరీ ఇచ్చి ఫారిన్ వర్కర్స్ని తెచ్చుకోవడం ఎందుకు, అమెరికన్స్నే రిక్రూట్ చేసుకుందామనే ఆలోచన, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళనే రిక్రూట్ చేసుకుందామనే ఆలోచన చేస్తే కనుక ఫారిన్ వర్కర్స్కి ఆపర్చునిటీస్ అనేది పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. ఇకపోతే మూడవది, ట్రంప్ సర్కారు మరొక పెద్ద ప్రతిపాదన కూడా చేస్తుందండి. ఇది కనుక జరిగితే ఇంకా ఎవ్వరు ఇండియన్సే కాదు, ఏ ఇంటర్నేషనల్ పీపుల్ కూడా, అంటే మనకి ఇండియన్స్ అయినా చైనీస్ అయినా ఎవరైతే అమెరికాకి ఎక్కువగా వస్తున్నారో H1B వీసాల మీద, వాళ్ళు ఇక అమెరికాకి రారు. ఈవెన్ F1 స్టూడెంట్స్ కూడా ఇంకా అమెరికాకి రారు కూడా. ఎందుకు అని అంటే H1B వీసా అనేది టెంపరీ వీసా మాత్రమే. అలాంటిది వాళ్ళు టెంపరీ వీసా మీద వచ్చి పర్మనెంట్ రెసిడెన్స్ పొంది సిటిజన్స్ అవుతున్నారు అమెరికాలో. టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకునే హక్కు చట్టబద్ధంగా ఉంది అమెరికాలో. కానీ దాన్ని ఎందుకు మనము కంటిన్యూ చేయాలి, ఆ ప్రాసెస్ని మార్చాలి, లేదంటే ఆ ప్రాసెస్ని ఆపేసే విధంగా చూడాలి అని ఆలోచిస్తున్నారండి. అంటే ఎవరైతే H1B మీద అమెరికాకి వస్తున్నారో, రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక 6 years టైం పీరియడ్ ఉంటుందండి H1B వాళ్ళకి. ఈ 6 years లోపు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. లాస్ట్ టైం ఎవరో కానీ గ్రీన్ కార్డు ఎట్లా వస్తుంది ఏంటి అని అడిగారు. నేను చెప్పింది గ్రీన్ కార్డు ప్రాసెస్ అంటే I-140 కంప్లీట్ అవ్వడం అండి. సో మనం డివైల్ వాళ్ళ దగ్గర నుంచి ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్ తీసుకొని ఆ తర్వాత పర్మ్ అప్లై చేసి పర్మ్ కంప్లీట్ అయినాక I-140 అప్లై చేసుకొని అది కూడా అయిపోతే కనుక మనకి గ్రీన్ కార్డు ప్రాసెస్ అయిపోయినట్టే. అది అయిపోయిన తర్వాత మనం జస్ట్ మనం పర్మ్ ఏదైతే అప్లై చేసుకున్నామో టైము, ఆ ఇయర్, ఆ డేట్, దానికోసం ఎదురు చూస్తూ ఉండడమే, అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. అది గ్రీన్ కార్డు ప్రాసెస్. సో ఆ గ్రీన్ కార్డు ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారు. ఆ 6 years లోపు కంప్లీట్ చేసుకున్నారు అని అంటే కనుక వాళ్ళైనా మాకు గ్రీన్ కార్డు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, మేము గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నాము అని చూపిస్తూ H1Bని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు. ఇది జనరల్గా జరిగేది. సో టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డు వచ్చే వరకు ఇక్కడే ఉంటున్నారు. 6 years ఉండాల్సిన వాళ్ళు 6 years ఉండి తిరిగి వెనక్కి వెళ్ళడం లేదు. అలా కాకుండా ఈ H1B ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కఠినం చేసి, అలాగే H1B వాళ్ళు గ్రీన్ కార్డు పొందలేని విధంగా ప్రాసెస్ని ఇంకా కఠినం చేసి గ్రీన్ కార్డు ఇష్యూ చేయకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే బేసిక్గా మీరు టెంపరీ వీసా మీద వస్తున్నారు, టెంపరీగా ఉండి వెళ్ళిపోండి, దానికి ఎలా వర్కౌట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏం క్రియేట్ చేయాలనేది చూస్తున్నారండి. ఒకవేళ అదే కనుక జరిగితే, వాళ్ళు పెట్టిన ప్రపోజల్ సక్సెస్ అయ్యి అదే కనుక జరిగితే, గ్రీన్ కార్డ్స్ H1B వాళ్ళకి ఇష్యూ చేయకుండా ఆపేస్తే కనుక ఎవ్వరు అమెరికా అనేదానికి రారు ఇండియన్స్. H1B మీద వచ్చేవాళ్ళు 6 years ఉండి వెళ్ళిపోవాలి అనుకొని ఏదో టెంపరీగా వచ్చి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు వస్తే రావడం తప్ప, నార్మల్గా F1 వాళ్ళైనా H1B వాళ్ళైనా ఇక్కడికి వచ్చేది ఓకే ఇనిషియల్గా ఒక 6 years ఉందాము, మనం సంపాదించుకుందాం, తర్వాత ఇండియాకి వెళ్దాం అనుకొని వచ్చినా సరే తర్వాత ఇక్కడ అలవాటు పడిపోయి ఇక్కడే ఉండాలని ట్రై చేస్తారండి. గ్రీన్ కార్డు వచ్చేదాకా ఇక్కడే ఉండాలనుకుంటే, గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఈవెన్ F1 వాళ్ళైనా సరే F1 మీద వచ్చి ఆ తర్వాత H1Bకి కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత గ్రీన్ కార్డుకి అప్లై చేసుకొని ఆ తర్వాత సిటిజన్షిప్, సేమ్ ప్రాసెస్. కాకపోతే స్టూడెంట్స్ అయితే F1 వీసా మీద వచ్చి H1Bకి కన్వర్ట్ అవుతారు. H1B వాళ్ళు డైరెక్ట్గా H1B మీద వచ్చి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటారు. ఇంతే తప్ప వేరే ఏమీ చేంజెస్ ఏమీ ఉండవు. సో అలా గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోలేని విధంగా మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు.
సో అది సక్సెస్ అయితే కనుక అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ ఇంకా టైం ఉంది, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇంప్లిమెంట్ చేస్తే కనుక కొత్తగా ఎవరైతే H1B మీద అమెరికాకు వస్తున్నారో లేదా F1 స్టూడెంట్స్ H1Bకి కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. అమెరికాలో లిమిటెడ్ టైం ఉండి తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కొత్తగా వస్తున్న ప్రపోజల్స్. ఇందులో ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్ని ఆగిపోతాయి అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళకి 3 ఇయర్స్ టైం పీరియడ్ ఉంది కాబట్టి మిడ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అగైన్. ఈ ఇయర్లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. సో దాని రిజల్ట్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయా అవ్వవా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇదండి కొత్తగా వస్తున్న ప్రపోజల్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.